బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. చివరిలో మాటకు వస్తే కేంద్రానికి రాష్ట్రానికి కూడా సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 14లో ఛార్జ్ తీసుకున్నారు, 50లో వర్క్ స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టారు. కానీ ఒక 2 years కొంత సాఫీగానే జరిగినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ మీకు భారతీయ జనతా పార్టీకి టీడీపీకి మధ్య రాజకీయంగా చెడినటువంటి సందర్భంలో మళ్ళీ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది స్టేట్లో. ఇట్లాంటి ఒక వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు కదా, అటు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా మలుచుకోవాలి కదా. నేను అదే సార్ ఇప్పుడు ఖచ్చితంగా మలుచుకోవాలండి, ఖచ్చితంగా సైట్స్ అండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటికి అప్రోచ్ రోడ్లు వేసి దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్, పలానా 12 ఎకరాలు నాబార్డుకు ఉంది, ఎస్బీఐకి 20 ఎకరాలు ఉంది, అప్పు చెప్పేసి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి ఎమ్మటే కన్స్ట్రక్షన్ విత్ 2 yearsలో పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. దరిదాపుగా 50 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కానీ అక్కడ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ఒక పెద్ద బిల్డింగ్, మా సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ కడితే దానికి దారి లేక బిల్డింగ్ ఓపెనింగ్ కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత బెటరు. నేను కూడా అనేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు మనం 5 సంవత్సరాల్లో రాష్ట్రం నష్టపోయాం, తెలుగు ప్రజలు నష్టపోయాం. అందరం కూడా ఎవరైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా సలహాలు పాజిటివ్గా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రియేట్ అయింది స్టేట్లో. అటు కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ. స్టేట్ ప్రయారిటీస్ మళ్ళీ ఫస్ట్కి వచ్చే అవకాశం ఉంది, ఫస్ట్ నుంచి మళ్ళీ యాక్టివ్గా తీసుకునే అవకాశం. ఈ సిచ్యువేషన్లో ఫోకస్ ఎట్లా ఉండాలంటారు? కాదు ఇది మనం ఖచ్చితంగా అద్భుతమైన సమయంలో ఉన్నాం. ఈ గత 5 ఏళ్లలో జరిగిన దురాగతం వల్ల అసలు ఇంతటి దయనీయ పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది మనకి, మన దగ్గర మనం చేసుకోవచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ప్రైవేట్ బిజినెసెస్ వస్తాయి. ఈ గ్రోత్కి చాలా స్కోప్ ఉంది. అని ఎంత మనం సింపుల్ లాజిక్ అండి. 2,70,000 కోట్లు 130 బటన్లు నొక్కి నేను ఇచ్చానని చెప్పి మీరందరికీ మేళ్ళు జరిగితేనే నాకు ఓటేయమని చెప్పి చెప్తే ఎవరు ఓటేయలేదు. అంటే ఏంటి? 2,70,000 కోట్ల రూపాయలు పంచినా ఎవరికి మేలు జరగలేదు. అదే ఒక 25,000 కోట్లో 30,000 కోట్లో ఈ అమరావతికి సంబంధించి ఖర్చు చేసి ఉంటే అసలు అది ఎంతటి ఎకానమీ క్రియేట్ చేసేది, ఎన్ని వేల కుటుంబాలు వచ్చేవి, ఎన్ని వేల మంది రైతులు బాగుపడేవాళ్ళు, స్టేట్కి ఎటువంటి ఇమేజ్ వచ్చేది, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎట్లా జరిగేది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఎన్ని వచ్చేవి, స్టేట్ గవర్నమెంట్ కూడా చేయగలిగిన పని ఎంత బాగా చేయగలిగేది. 25,000 కోట్లు 2,70,000 కోట్లు ఎక్కడికి తెలియదు, ఎవ్వరూ బాగుపడలేదు అనేది క్లియర్. ఇప్పుడు స్కోప్ ఇప్పుడు ఎంత ఉందంటే, సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్కి ఉంది, బట్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఒక రకంగా ఫైనాన్సెస్ మొబిలైజ్ చేయడం అనేది కొద్దిగా కష్టం ఉన్నా కూడా అంత ఇబ్బంది కాదు. వస్తాయి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది వస్తారు. వాళ్ళు వచ్చి దే విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ లార్జ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ విల్ హెల్ప్ ద స్టేట్ గ్రో ట్రెమెండస్లీ. శివారెడ్డి గారు కూడా 15 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి. సూర్య గారు ఒక్క నిమిషం. శివారెడ్డి గారు సార్, మురళి గారు, ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రీన్ ఫీల్డ్ పీపుల్స్ క్యాపిటల్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు స్పష్టంగా పేర్కొంది, ఒకేసారి అంత ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదు. మొట్టమొదటి 5 సంవత్సరాల్లో 18,000 కోట్లు అయితే సరిపోతాయి. ఆ తర్వాత 2030 వరకు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని కావాలి. ఈలోపు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్రియేట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అలానే టూరిజం ప్లాన్స్ ఇవన్నీ వస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది. మాకు రైతులకి ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో మా భాగం పోను ఇంకా 10,000 ఎకరాలు ప్రభుత్వం వద్ద నిలిచి ఉన్నది. దాంట్లో 2,000 ఎకరాలు ఎవరికైనా సరే మంచి ఇన్స్టిట్యూషన్స్కి ఏదైనా సరే డెవలప్మెంట్కి ఇస్తే మినిమం 50 కోట్ల రూపాయలు ఎకరం వేసుకున్నా సరే 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది.
ఆ అమౌంట్ తోటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయవచ్చు. దీనికి చేయవలసిందల్లా రెండు ప్రభుత్వాలు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంకల్పం ప్రజలు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే ఫైనాన్షియల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్ ఆఫ్ సిఆర్డిఏ. వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఈ రెండింటిని డెవలప్ చెయ్యాలి అనగా ఉంటే 3 సంవత్సరాల్లో అమరావతి, పోలవరం ఖచ్చితంగా డెవలప్ అయి తీరుతాయి. దాంట్లో ఎటువంటి సందేహమే లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి.